గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడవేమని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ ప్రైవేటు సైన్యం అరాచకాలకు నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. ఢిల్లీలో లగచర్ల బాధితుల కన్నీళ్లు వరదలా పారాయి. మారణకాండ జరిగితే తప్ప ప్రధాని మోదీ స్పందించరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్లకు లగచర్ల బాధితులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారు చేస్తున్న అరాచకాలను వివరించారు. కొణతం దిలీప్ అక్రమ అరెస్టు రిమాండ్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఎన్ని కేసులు పెట్టినా పోరాటం కొనసాగిస్తామని కొణతం దిలీప్ తేల్చి చెప్పారు. రేవంత్ సర్కార్పై డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కన్నెర్ర చేశారు. నేటి నుంచి డిగ్రీ కాలేజీలు నిరవధిక బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి తెరపడింది. రేపు ఎన్నికల పోలింగ్, 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ సోదరుడు ప్రజలను బెదిరించినా ఎలాంటి కేసులు లేవని నిప్పులు చెరిగారు. సీఎం సొంత నియోజకవర్గంలోని లగచెర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఇంత అరాచకం కొనసాగుతున్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించారని కేటీఆర్ ప్రశ్నించారు. విధ్వంసం జరిగితేనే స్పందిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. A state that was formed in 2014, a state that had become a beacon of development, pro-people policies and great strides of progress in agriculture and IT sectors alike, the last 10 years is now suffering in the anarchy that Congress has brought in. When the Chief Minister's brother openly threatens tribals, there is no case filed. When the police, who are acting like the private army of the Chief Minister, Revanth Reddy, descend upon the Tandas, the Lambada tribal hamlets in Lagacherla, absolute silence from the nation. The beat of women in the middle of the night at 1 a.m. and 2 a.m., absolute silence from Congress party and Rahul Gandhi. They molest the women, absolute silence from the national capital. They arrest men and children illegally, absolute silence. They are being tortured in custody. We hear nothing from Rahul Gandhi. So I ask him, Mr. Gandhi, Pradhan Mantri Modi ji, leader of opposition hai aur aap Pradhan Mantri hain. What does it take for you to break your silence? Why are you both not talking about Lagacherla? Why are you not talking about these atrocities that have been committed by the Congress government in the Chief Minister's own constituency in Korangal? What are you waiting for? Are you waiting for houses to burn? Are you waiting for people to die? Do you want a massacre to happen so that you actually open up and speak? Will you be silent till then? లగచర్లలో రేవంత్ సర్కారు చేస్తున్న దుర్మార్గాలపై బాధితులు ఢిల్లీలో గొంతెత్తారు. జాతీయ మానవ హక్కులు, ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్లకు కలిసి రాష్ట్రంలో పాలకులు జరుపుతున్న దమనకాండను వివరించారు. న్యాయం చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని వేడుకున్నారు. బాధిత రైతుల గొంతుకకు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ చేస్తున్న అరాచక పరిపాలనను దేశ రాజధాని వేదికగా ఎండగట్టారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న దమనకాండపై కొడంగల్ నియోజకవర్గం లగచర్ల రైతులు ఢిల్లీలో పోరాటాన్ని ముమ్మరం చేశారు. బాధితుల గొంతుకకు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. సోమవారం దేశ రాజధానిలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లను కలిశారు. ఆయా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు, రవిచంద్ర, దామోదర్ రావు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ నేతలు మాలత్ కవిత,
హరిప్రియ నాయక్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. అటు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన సమావేశంలో లగచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధరాత్రి జరిగించిన దారుణాన్ని, అనంతర పరిస్థితులను వివరించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ వాళ్లను విడుదల చేయాలని, తమను ప్రభుత్వ హింస నుంచి కాపాడాలని కన్నీటి పర్యంతమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో లగచర్ల రైతు కుటుంబాల కన్నీళ్లు ఏరులై పారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 9 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నామని బాధితురాలు తెలిపారు. తమ భూములు గుంజుకోవద్దని అధికారుల కాళ్లు పట్టుకున్నా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి తమ వాళ్లను ఎత్తికెళ్లి చిత్రహింసలు పెట్టారని కన్నీరు మున్నీరయ్యారు. అరెస్టు చేసిన బాధిత కుటుంబాల సభ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 500 పోలీసులు వచ్చి ఆడేళ్ళని చూడకుండా, మగోళ్ళని చూడకుండా, పిల్లలను చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికి వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుత్కా వీసుకుడా, కొట్టుడా, కాళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి మా మొగోళ్ళని, నా మల్మన్ని, నా మన్మరాన్ని, నా మన్మన్ని, నా మొగోన్ని, నా కొడుకుని అందరికి జైలుకి వేసి ఉండోళ్ళు కొద్ది అందరూ రాజ్యం బట్టి ఉండ్రు. గుట్టల పోటీ, చెట్ల పోటీ వాళ్ళు ఉండరు. ఆడోళ్ళ కానీ మా తండా పూరా ఖాళీ ఉండేది, ఒక్క మనిషి లేదు. 3 एकड़ है, वो 3 एकड़ है, उसके लिए धरना किया, सब कुछ किया, सब कोई कुछ बोला नहीं. उसके लिए रात को आके हमारा बच्चा लोग को 1 बजे रात को आके सब लेके गया. हमारा बच्चा लोग को बहुत मारा है, लेके जाके जेल शिक्षा कर दिया है. हम लोग को बच्चा लोग को नहीं छोड़ रहा है. मेरा लड़का को लेके गया, मेरा आदमी को लेके गया, मेरा ससुर को भी लेके गया, मेरा छोटा बच्चा को भी लेके गया. अभी है एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है. अभी वो उसको कर रहा है तो भी वो ढूंढ रहा है. अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है. हम लोग को बहुत तकलीफ है. ये हमारा जमीन के लिए हम लोग झगड़ा किया था, लेकिन ऐसा करता है करके हम लोग, ये रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था. ये ऐसा है करके भी नहीं सोचा था. वो केसीआर था जब भी हम लोग अच्छा से बस रहा था, हम लोग अच्छा से जी रहा था. लेकिन अभी से ये 9 महीना से हम लोग को तकलीफ है ना, बहुत तकलीफ है हम लोग को. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నా, 9 నెలలుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అరాచక పాలనలో గిరిజన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా క్లస్టర్ల కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గానికి, పోలీసులు, రేవంత్ ప్రైవేటు సైన్యం చేసిన దారుణానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మారణకాండ జరిగితేనే స్పందిస్తారా? దేశంలో తెలంగాణ లేదా అని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ద్వంద్వ నీతి అవలంబిస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ ప్యాకేజ్ గా మారుస్తున్నాడని మండిపడ్డారు. అయినా ఢిల్లీకి మూటలు అందించే సత్తా కేవలం రేవంత్ రెడ్డికే ఉన్నదన్న కాంగ్రెస్ పెద్దలు ఆయనకే మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో, భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది, కోరేది ఒకటే. మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది. నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో ఒక యాక్సిడెంట్లో పసిపిల్లలు చనిపోయారంటే అందరి గుండెలు రోధించినాయి. అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డాం. వాళ్ళ తెలంగాణ దానికి భిన్నం కాదు, లగచర్ల దానికి భిన్నం కాదు. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్టిరేగిపోతున్న వాళ్ళ మూకలు, ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. మాకు ఒకటే మా డిమాండ్, వారి తరఫున మాది ఒకటే డిమాండ్. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని, చక్రవర్తిని, ప్రజలు ఎన్నుకున్న వాడిని కాదు, ఆకాశం నుంచి ఊడిపడ్డానన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. రాహుల్ గాంధీని అడుగుతున్నాం, ఈ పోరాటంలో చివరిదాకా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదల అయ్యేదాకా, అదేవిధంగా ఈ పోరాటం ఒక అర్థవంతమైన ముగింపుకు వచ్చేదాకా మేము తప్పకుండా వారి వెంబడినే ఉంటాం.
రేవంత్ ప్రభుత్వం గిరిజనులపై అమానుషంగా ప్రవర్తించిందన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజనుల భూములను అక్రమంగా గుంజుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి వారి ఇండ్లకు వెళ్లి దౌర్జన్యంగా పోలీసులతో దాడి చేయించారన్నారు. బీఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రపతిని కలిసేందుకు విన్నపం ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి సొంత బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు. మీ వాళ్ళు బయటికి రారు, మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కో తినాల్సిందే, మీ భూములను మేము వదలము, అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది, మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి, మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు, కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు, కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు భయానికి. కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ని కలిసాం, ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది. రాష్ట్రంలో అబద్ధాల పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పాలకుల అరాచకాలకు చరమగీతం పాడటం ఖాయమన్నారు. 5 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటేనే తర్వాత వచ్చే బీఆర్ఎస్ 15 ఏళ్లు పాలిస్తుందన్నారు. లగచర్లలో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించింది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్ల ఘటనపై వివరాలు సేకరించింది. లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ బృందం సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం సంగారెడ్డి జైలులో ఉన్న రైతులను కూడా కలిసి అండగా ఉంటామని భరోసానిచ్చింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం తీరును జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండించింది. లగచర్లలో ఏం చేద్దామనుకుంటున్నారో ప్రభుత్వానికి స్పష్టత లేదని కమిషన్ సభ్యుడు హుస్సేన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూసేకరణ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తోందని ఫైర్ అయ్యారు. మార్కెట్ ధర ప్రకారం భూములకు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమితో ప్రజలకు సెంటిమెంట్ ఉందన్నారు. ఇక లగచర్లలో తనను కొట్టలేదని కలెక్టర్ స్వయంగా చెప్పారన్న హుస్సేన్ కలెక్టర్ అలా రాకుండా ఉండాల్సిందన్నారు. గిరిజన రైతులను అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. అరెస్టులను వెంటనే ఆపాలన్నారు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించామని చెప్పారు. కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకు పోవాలన్నారు. ఈ ఘటనలో పోలీస్ ఇంటెలిజెన్స్ విఫలమైందని విమర్శించారు. 1350 ఎకరాలు తీసుకుని ఏం చేయాలనుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లగచర్ల గ్రామంలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ బృందం అరెస్టు చేసిన గిరిజన బిడ్డలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లగచర్ల మిగతా ఆ ఫార్మా కంపెనీ అని ఫార్మా సిటికల్ ఏదో పెద్ద ఇది పెట్టడానికి ఒక భూదంద చేయడానికి ట్రై చేస్తున్నారని వాళ్ళు నాకు అర్థమైంది. పెద్దన్న ఫార్మా ఏర్పాటు చేస్తాం, పబ్లిక్ భూసేకరణ చేస్తాం, మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయని అక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం. దాదాపు 8 నెలల నుండి ఈ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మేము ఏదో మా కొడంగల్ బిడ్డలకు ఉద్ధరించి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు బతుకులు మార్చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. రేవంత్ సర్కార్ పై నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటత్ హుస్సేన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం అధికారులు లగచర్ల రైతులపై అక్రమాలకు దిగారని మండిపడ్డారు. ఎస్టీ కమిషన్ బృందం లగచర్ల గ్రామస్తులతో సమావేశమైన అనంతరం సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులను కూడా కలిసి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇక ప్రభుత్వం అండతో పోలీసులు రెచ్చిపోవద్దని హెచ్చరించారు. తనపై దాడి జరగలేదని కలెక్టరే స్వయంగా చెప్పారని తెలిపారు. వీడియోలో కనపడ్డారని, అందరినీ అరెస్టు చేస్తే ఎలా అని పోలీసులు అధికారులను ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో తప్పు చేసిన అధికారులను అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులను బదిలీ చేయాలని సీఎస్ డీజీపీకి సూచించామని తెలిపారు. ఫార్మసిటీ పనులు పూర్తిగా నిలిపివేయాలని, 10 రోజుల్లో లగచర్ల ఘటన పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్ కు సూచించినట్లు హుస్సేన్ నాయక్ వెల్లడించారు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలోని
కొన్ని గ్రామాలు దాదాపు ల్యాండ్ పుల్లింగ్ ఏదో అంటున్నారు, మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఇవ్వమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఫార్మా అంటున్నారు, లేదంటే కొన్ని వేరే డెవలప్మెంట్ కోసం తీసుకొని వేరే ఇండస్ట్రీస్ పెడతా అని అంటున్నారు. ముందుగా ఏం పెట్టదలుచుకున్నదో ముందు మీరు క్లారిటీ తీసుకోండి, మీరు క్లారిటీ ఇచ్చుకోండి. కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజనుల బిడ్డలు ఉండొచ్చు, మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు. మీరు ల్యాండ్ పూలింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన, నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లే. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు, బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎస్టీ జాతీయ కమిషన్ బృందం ఎదుట లగచల్ల రోటిబండ తండ సమీప గ్రామాల బాధిత కుటుంబాలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కన్నీటి పర్యంతమై వారి కాళ్లపై పడి తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. మమ్మల్ని బతకనీయండంటూ వేడుకున్నారు. దీంతో చెల్లించిన ఆయన గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని, అరెస్టులను వెంటనే ఆపాలని, ఇప్పటికే అరెస్టైన వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రమేయం లేకపోతే విడుదల చేయాలని ఆదేశించారు. జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో వికారాబాద్, పరిగి, కొడంగల్ పోలీసుల ఆధ్వర్యంలో ముందు రోజు నుంచే నాకాబందీ ఏర్పాటు చేశారు. ఆ తండాలకు వెళ్లే రహదారులు మొత్తం దిగ్బంధించారు. దాదాపు 1000 మంది పోలీసులు వాహనాల్లో గస్తీ తిరుగుతూ భయాందోళన సృష్టించారు. గ్రామాలు, తండాల్లోనూ మఫ్టీల్లో పోలీసులు తిరిగారు. కమిషన్ సభ్యులతో మాట్లాడుతున్న గిరిజనులను వీడియోలు తీసి కొంతమంది బిగ్ బాస్ కు పంపించినట్లు చర్చ జరిగింది. ఇదిలా ఉండగా కొందరు కాంగ్రెస్ నేతలను పోలీసులు రాచమర్యాదలు చేసి గ్రామానికి పంపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కారుకు భంగపాటు ఎదురైంది. తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ పై కక్ష సాధింపు చర్యలకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన అక్రమ అరెస్టు, రిమాండ్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటి వరకు 3 సార్లు అరెస్టు చేసిన ప్రభుత్వం సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టులో అన్నిసార్లు చేదు అనుభవాలే మిగిలాయి. రేవంత్ ప్రభుత్వం సోషల్ మీడియాను చూసి భయపడుతుంది. ప్రశ్నించిన వారిని అరెస్టులతో భయపెట్టాలని చూస్తుంది. తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కొణతం దిలీప్ అరెస్టుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పోలీసులు ఇప్పటి వరకు దిలీప్ ను 3 సార్లు అరెస్టు చేశారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు. సోమవారం కూడా మరోసారి ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. తొలుత ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ ఏడాది మే నెలలో కేసు నమోదు చేశారు. ఈ కేసు అక్రమమని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం దిలీప్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణం చెప్పకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బషీర్బాగ్ లోని సిసిఎస్ భవన్ లో నిర్బంధించారు. చివరికి ఆసిఫాబాద్ లో జరిగిన అల్లర్ల వీడియోలను ఓ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేశారని, దానిని దిలీప్ నిర్వహిస్తున్నట్టు తెలిసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో చేసేది లేక అర్ధరాత్రి దిలీప్ ను విడిచిపెట్టారు. చాలా సార్లు చెప్పినది అసలు సోషల్ మీడియాలో పోస్టులు మొదటి తప్పు. అయినా కానీ వీళ్ళు అక్రమంగా కేసులు ఉదాహరణ తర్వాత పెట్టి అక్రమంగా నిర్బంధించడానికి ట్రై చేస్తున్నారు. చాలా సార్లు మనం హైకోర్టు కూడా పోయినాము, వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చినారు. అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కి కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఇట్లా అక్రమంగా నిర్బంధంగా తీసుకున్నారు.
మేము కన్ఫెషన్ లో ఏమి చెప్పలేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు. ఇది మీడియాకి లీక్ చేస్తారు, మళ్ళీ అనవసరంగా ఒక లేనిపోని అపోహలు సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు. నేను అసలు ఏమీ చెప్పలేదు, నా మీద పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు. నేనేమి నేరం చేయలేదు. నేను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా మేము ఇట్లా పోరాడుతుంటాం. జై తెలంగాణ. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు సహకరించాలని దిలీప్ కు గతంలో హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో సిసిఎస్ పోలీసుల ముందు విచారణకు దిలీప్ హాజరయ్యారు. దాదాపు 2-3 గంటల పాటు ఖాళీగా కూర్చోబెట్టి ఆ తర్వాత పాత కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కుట్రను గుర్తించిన న్యాయస్థానం దిలీప్ రిమాండ్ను తిరస్కరించింది. దీంతో ప్రభుత్వానికి ముచ్చటగా మూడోసారి ఎదురుదెబ్బ తగిలింది. పైనుంచి ఆదేశాలతోనే ప్రభుత్వ అసమర్థతను, పాలనా విధానాలను ప్రజలకు చేరవేస్తున్న కొనతం దిలీప్ ను సోషల్ మీడియా నుంచి కొన్నాళ్ల పాటు దూరం చేయాలని ప్రభుత్వ పెద్దలు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. మేము మొదటి నుంచి చెప్పినది మళ్ళొకసారి ప్రూవ్ అయిందండి. ఇవన్నీ అక్రమ కేసులు. వీళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతలేరు, వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఎవరిని ఎక్కడ పడితే అక్కడ పికప్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని మేము మొదటి నుంచి చాలాసార్లు ఎక్స్పోజ్ చేసినాం. వీళ్ళు అసలు ఏ చట్టం ఫాలో అవుతలేరు, వీళ్ళు ఇష్టారాజ్యం. అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే వాళ్ళు ఏది రాసుకుంటే అది చట్టం లెక్క అయిపోయింది. ఎంత ఆశ్చర్యకరం అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి రావడానికి సిసిఎస్కి పోతే అక్కడ అరెస్ట్ చేయడం ఏంటండి? అంటే కనీసం వీళ్ళ కోర్టులు అంటే కూడా రెస్పెక్ట్ లేదు, ఓ చట్టం అంటే రెస్పెక్ట్ లేదు. వీళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడితో ఇప్పటికీ 3 సార్లు పోలీసులు కొనతం దిలీప్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ కు ప్రయత్నించారు. కానీ న్యాయస్థానంలో వారికి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సోమవారం రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ కావడంతో ప్రభుత్వ పెద్దల అహం దెబ్బతిన్నట్లు చర్చ జరుగుతోంది. అంత సులభంగా ఎలా వదిలిపెట్టారని, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా సరే కొత్త కేసులు నమోదు చేయాలని, ఖచ్చితంగా అరెస్టు చేయాలని హుకుం జారీ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తామని, అవి న్యాయస్థానాల ముందు ఎలా నిలబడతాయని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు మరోసారి అక్కసు వెళ్లగక్కుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీటి పంపిణీ వ్యవస్థను వినియోగించుకుంటూనే తప్పుడు ప్రచారం చేయడంపై భగ్గుమంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం, పనితీరుపై అవగాహన ఉండే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి అక్కసు వెళ్లగక్కుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీటి పంపిణీ వ్యవస్థను వినియోగించుకుంటూనే, మరోవైపు ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సగటున గత సంవత్సరం కంటే 97% పైగా అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ ప్రాజెక్టులన్నీ నిండుగా ఉన్నాయి. పలు చోట్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చెరువులది అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఒక్క లిఫ్ట్ కూడా రన్ చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది. వరుణుడి దయ, రైతాంగం శ్రమ వెరసి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పంట సాగైంది. ధాన్యం దిగుబడి వచ్చింది. రైతాంగం శ్రమను, ప్రకృతి కరుణను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని చెబుతున్న ప్రభుత్వం ఆ మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు రాజకీయాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు పనిచేయకున్నా, నీటిని ఎత్తిపోయకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని ప్రచారానికి దిగటమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు లిఫ్ట్ చేయలేదని చెప్పడం శుద్ధ అబద్ధం. ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో మొదటగా ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నంది, గాయత్రి పంప్ హౌజుల నుంచి దాదాపు 10 టీఎంసీల నీటిని రాజరాజేశ్వర జలాశయానికి తరలించారు. రిజర్వాయర్ నీటి మట్టం 16 టీఎంసీలకు చేరుకున్న క్రమంలో వరదలు మొదలవటంతో అక్కడ ఎత్తిపోతలను నిలిపివేశారు. మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణకు, అక్కడి నుంచి రంగనాయ్ సాగర్ కు, ఆపై మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీటిని తరలించారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 23 టీఎంసీలు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న పంప్ హౌజుల నుంచి ఆయా రిజర్వాయర్లకు మొత్తంగా 33 టీఎంసీలను ఎత్తిపోశారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి మంత్రి కొండ సురేఖ సాగునీటి కాల్వలకు జలాలను విడుదల చేశారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలో చెరువులను కూడా నింపారు. అయినా ప్రాజెక్టును వినియోగించలేదని, నీటిని ఎత్తిపోయలేదంటూ చెప్పడంపై తెలంగాణ ఇంజనీర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఇంజనీర్లు సెటైర్లు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం, పనితీరుపై అవగాహన ఉండే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక చోట నుంచి మాత్రమే నీటిని తీసుకునేలా రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాజెక్టులను డిజైన్ చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు పూర్తిగా భిన్నం. ప్రాజెక్టు రాడర్లోని రిజర్వాయర్లకు, తద్వారా ఆయకట్టుకు నేరుగా ఎస్ఆర్ఎస్పీ నుంచి, ఒకవేళ అక్కడ ప్రవాహాలు లేకపోతే దిగువ ఎల్లంపల్లి నుంచి, అక్కడ కూడా ఆశించిన స్థాయిలో వరద లేకపోతే ఆ దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించుకునేలా వెసులుబాటు ఉంది. ప్రాజెక్టు విశిష్టత అదే. ఎక్కడ సమృద్ధిగా నీరు లభిస్తే అక్కడి నుంచే తీసుకోవడం దీని ప్రత్యేకత. ఈ ఏడాది ఎస్ఆర్ఎస్పీకి, ఆ తర్వాత ఎల్లంపల్లికి సమృద్ధిగా వరద వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచే నీటిని తీసుకున్నారు. ఒకవేళ ఆ 3 బరాజులు వినియోగంలో ఉన్నా కూడా ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ నుంచే నీటిని తీసుకునేవారు. ఈ విషయాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం కూడా వానాకాలం సాగుకు సంబంధించింది కాదు. యాసంగి సాగుకు పూర్తి భరోసా కల్పించేందుకు చెరువులను నింపుకోవడమే కాళేశ్వరం ప్రాజెక్టు అసలు లక్ష్యం. వర్షాభావ పరిస్థితుల్లో వానాకాలం పంటలకు సాగునీరు అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ పెద్దలకు దీనిపై అవగాహన లేదని, కేవలం ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు వాదిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టులనే కాదు, రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలంలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీటిని ఎత్తిపోయకపోవటం గమనార్హం. ఈ ఏడాది కృష్ణా, గోదావరి బేసిన్లలో ఇప్పటికీ ప్రవాహాలు కొనసాగుతుండటమే ఇందుకు కారణం. ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ ఫ్రైడ్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకుని బతకాలనుకునే ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు దివ్యాంగుల ఆశలపై రేవంత్ సర్కారు నీళ్లు పోసింది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వేలాది మందిని ఓనర్లు చేసిన పథకాన్ని నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీ ఫ్రైడ్ పథకాన్ని నిలిపివేత నిర్ణయంపై ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన యువత, నిరుద్యోగులు మండిపడుతున్నారు. కేసీఆర్ అంటే ఓ చరిత్రని కొనియాడారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ సినిమా ప్రీ రిలీజ్లో పాల్గొన్న ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చిన కేసీఆర్ 10 ఏళ్లలో అభివృద్ధి పథాన నడిపి దేశానికే దిక్సూచిగా మలిచారని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సినిమా తీసిన రాకింగ్ స్టార్ రాకేష్ ను అభినందించారు. ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు, సాకేత్ గారు, చాలా చక్కగా పాడారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. నాకు వారి పాట చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు, 22 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. అంటే కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు, ఆయన సామాజికంగా
సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దిశను ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి. అయితే వారి కృషిని, వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు. జనరల్గా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు, కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే, అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు, దమ్ము అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు. బట్ తప్పకుండా రాజకీయాలు వేరు, కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు, దట్ ఈస్ కేసీఆర్. అది ఇంకొకరికి అవకాశం లేదు. ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.